షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. జీసస్ క్రైస్ట్ లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసు ప్రభు లోకానికి వెలుగై ఉన్న దేవుడు. లేఖన భాగము పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 1 verse 9. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు యేసు ప్రభు జీవ వెలుగుగా యోహాను స్వార్థికుడు చూపిస్తున్నాడు. ఆ నిజమైన వెలుగు జాన్ ది బ్యాప్టిస్ట్ గురించి వ్రాయబడింది. ఆయన ఆ వెలుగే ఉండలేదు, కానీ జాన్ ది బ్యాప్టిస్ట్ కేమ్ టు టెస్టిఫై టు క్రైస్ట్. యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చగానే వచ్చాడు ఆయన. ఆ నిజమైన వెలుగు కాదు, ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చడానికి ముందుగా పంపబడిన వాడు బాప్టిస్ట్ యోహాను. కాబట్టి యోహాను సువార్తికుడు రాస్తున్నాడు, నిజమైన వెలుగు యేసు ప్రభు. ఆయన జీవ వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రజలందరూ కూడా చీకటిలో నివసిస్తున్నారు. యెషయా ప్రవక్త ప్రవచించాడు, చీకటిలో మనఛాయగల వారి మీద వెలుగు ప్రకాశించిన ప్రస్తావించబడ్డది. యేసు లోకానికి వెలుగు. ఇట్స్ నాట్ కన్ఫైన్డ్ టు వన్ ప్లేస్, వన్ రిలీజన్, వన్ సెక్ట్, వన్ ట్రైబ్. ఆయన లోకానికి వెలుగే ఉన్న దేవుడు. ఆయన ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. నేను లోకానికి వెలుగే ఉన్నాను. ఈ మాట ఎవరు చెప్పలేదు, ఎవరు పలకలేదు కూడా. ఆయన లోకానికి వెలుగు. మనిషి పాపం అని అంధకారంలో ఉంటుండగా, కొట్టుముట్టలాడుతుండగా, దారి తెలియక పాపంలో మగ్గిపోతుండగా వారి మీద ఆయన ప్రకాశిస్తున్నాడు. వెలుగు కలిగిందండి. సైతాన్ అనేక మందిని కూడా వెలుగుదూత వేషం వేసుకొని మోసగిస్తున్నాడు. కానీ నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభు. అంచెంతకు రావాలి. అంచెంతకు వచ్చినప్పుడు నీ జీవితం వెలిగించబడుతుంది. వాక్యభాగం చూసాం, ప్రతి మనిషిని వెలిగించుతున్నది. సైతాన్ మన జీవితాన్ని ఆర్పివేస్తాడు, కానీ యేసే మన జీవితం వెలిగించే దేవుడు. యేసే చేత వెలిగించబడిన వారు ఈ లోకంలో జ్యోతులను ప్రకాశిస్తూనే ఉంటారు. వారి దీపం ఆరిపోదు. కారు చీకటిలో కూడా వారి దీపం ఆరిపోదు. మనం కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నాం. మనం ఈరోజు లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. నేను లోకానికి వెలుగు, మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు. అందే వెలుగు పొందిన మనం ఆ వెలుగుని ప్రకాశింపచేస్తూ ముందుకెళ్ళాలి. అదే సత్క్రియను వెలుగును ప్రకాశింపచేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకప్పుడు చీకటే ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ ప్రకారం పూర్వ చీకటే ఉంటుంది, కానీ క్రీస్తు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలం అనగా సమస్త విధమైన మంచితనం, నీతి, సత్యం. అది వెలుగు ఫలం. మంచితనం, నీతి, సత్యం అనేది నీలో ఉన్నదా? ఈ క్రిస్మస్ సీజన్లో ముందుకెళ్తుండగా ప్రభు ద్వారా వెలిగింపబడిన మనం మంచిగా వెలిగించబడ్డాయి. కానీ మంచితనం నీలో ఉన్నదా? సత్యం నీలో ఉన్నదా? నీతి నీలో ఉన్నదా? నిష్ఫలం అంధకాల క్రియలో పాల్గొన వారిని ఖండిస్తున్నావా? ప్రభు నీ జీవితాన్ని వెలిగించాడు. నువ్వు కూడా అనేక వెలిగించాలి. వెలిగించబడ్డాం, వెలిగించబడ్డాం. అనేక జీవితాలను వెలిగించబడ్డాం. మనం ప్రభు కొరకు ప్రకాశిస్తూనే ఉండాలి. ఆర్పవేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. జడివాన కురిసినా కూడా ఈ దీపం ఆరిపోదు. సమస్యలు వచ్చినా కూడా ఈ దీపం ఆరిపోకూడదు. వ్యాధి బాధతో ఉన్నప్పుడు కూడా ఈ ఆత్మదీపం ఆరిపోకూడదు. వెలిగిస్తూనే ఉన్న చివరి వరకు వెలిగిస్తూనే ఉండాలి. అది ప్రభు కోరుతున్నాడు. నీ జీవితం ఎలా ఉన్నది? Darkness cannot dispel light, but light can dispel darkness.
చీకటి వెలుగును పారద్రోలేదు, కానీ వెలుగు చీకటిని తరిమి వేస్తుంది. అంత గదిలో లైట్ వేసుకోకుండా అన్ని మూసుకో, చీకటిగా ఉంటుంది. అలా కొద్దిగా తెరవగానే వెలుగు లోపలికి వస్తుంది. చీకటి వెలుగు నిరోధించలేదు, అడ్డుకోలేదు. వెలుగు సంబంధం ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. వెలుగు ఛేదించుకొని లోపలికి పోతూనే ఉన్నది. కాబట్టి వెలుగు పొందిన మనం మన ఆత్మ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రభువును ప్రకాశిస్తూ మనం అనేకులను కూడా ఆ వెలుగులోకి నడిపించాలి. జీవ వెలుగైన ఆ ప్రభు గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. జాన్ ది బ్యాప్టిస్ట్ ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చాడు. మనము కూడా ఆ వెలుగైన యేసు ప్రభు సాక్ష్యం ఇస్తూ మనం ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం మెండుగా దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. మీ లోకాన్ని వెలుగై ఉన్నారు తండ్రి. మేము పూర్వం చీకటి ఉంటే కానీ మీ యందు వెలుగై ఉన్నాం ప్రభువా. మంచి సత్యము ప్రభు అందులో కనపడాలి, మా జీవితంలో ఉండాలి. కాబట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతిమాల ఉండాలి కాబట్టి మీకు స్తోత్రం నాయనా. నిష్ఫలమైన అంధకార క్రియలో పాల్గొని ఉండగా మనం ఖండిస్తూ మా తండ్రి మా వెలిగించబడి ఇతరులను వెలిగించబడుతూ ప్రకాశిస్తూ ఆయన మండుతూ ప్రకాశిస్తున్న దీపాలే ఉండే కృప దయచేవలసిగా విజ్ఞాపన చేస్తున్నాం. వాక్యం వెంట ప్రతి బిడ్డను దర్శించండి మా తండ్రి. ఎంత చీకటిలో ఉన్నారు ప్రభువా, వాళ్ళు మీ ఎంతో కొంచెం వెలుగును పొందుకొని తండ్రి వెలుగు బిడ్డలుగా వెలుగు సంబంధాలు నడుచుకునే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకుడు అనే యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు అనే యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.